అక్టోబర్, నవంబర్, డిసెంబర్లో అయ్యిందని అంటున్నారు. అప్పటి నుంచి చెప్పకుండా ఇప్పుడే బయటికి ఎందుకు వచ్చారని చెప్పేసి కూడా కొంతమంది ఇప్పుడు మేమంటాను, ప్రజలందరూ అనుకుంటారు మేమంటాను. అప్పటి నుంచి వెళ్ళండి ఇవాళ ఎందుకు బయట పెట్టి బండి సంజయ్ కొడుకున్న చిన్నపిల్లని ఇచ్చేశారని ఒక పోస్టర్లు కూడా వేస్తాడాక మినిస్టర్ కొడుకైనా తప్పు చేస్తే శిక్ష తప్పదాక కోర్టు ఉంది, లా ఉన్నది, చట్టం ఉంది. అవన్నీ ఎందుకు పెట్టారక్క? తప్పు చేసిన వాళ్ళకి శిక్ష చేయాలని. బండి సంజయ్ కొడుకైనా ఎవరైనా బండి సంజయ్ గారు కూడా తలంచాల తప్పు చేస్తే ముఖ్యమంత్రికైనా జైలు తప్పు చేస్తే అవన్నీ పక్కన పెట్టాక గోడల మీద ప్రతి ఒక్క ఆడమయ్యారు రోడ్లకి ఏదేదో మనిషికి వచ్చినట్టు మాట్లాడుతున్నాం. బండి సంజయ్ని ఎదుర్కోలేకనా మాట్లాడలేకనా లేకపోతే ఎక్కడ బీజేపీ వస్తుందని మీకు భయాలు పడ్డారు. అట్లా వద్దక్క ఏ పార్టీ వల్ల ఆ పార్టీ ఓట్లు తెచ్చుకొని గెలవండి. మాకు టీఆర్ఎస్ అయినా ఏదైనా మాట్లాడతారు. కాబట్టి మేము ఉన్న నిదాలే మాట్లాడతాం. నేను అబద్ధాలు కూడా మాట్లాడకూడదు కదా. మాకు బండి సంజయ్ కాదు, మళ్ళీ ఎక్కడ బీజేపీ జెండా ఎగుతుందనా? అంతేనా? ఇవాళ ఇన్ని రోజులు పెట్టి బయట పెట్టాలా? ఇప్పుడే ఎందుకు పెట్టిందో ప్రజలు ఇది గమనించాలి. ప్రతి ఒక్కళ్ళని కూడా పల్లెటూరు ప్రతి ఒక్కళ్ళు ఇవన్నీ చూస్తాను కదా. ఆ అబ్బాయి ఫారం పోక్ అయితే తల్లిదండ్రులు ఎందుకు పంపించిండ్రు, కార్తలకు ఎందుకు పంపించిండ్రు, ఓటర్లకు ప్రతి కాడ అమ్మాయి ఈడేలన్నీ బయట పెడతారు. ఇంకా ఉన్నాయి బయటకు వస్తాయి. అయాల పోరగాడు ఫోరం పోక్ అయితే శిక్ష వేస్తారు. మొత్తానికి